పార్వతీదేవి. అంతలోనే శివుని రాక గురించి తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానానికి సిద్ధమైంది. అభ్యంగన స్నానమునకు సిద్ధం చేసుకున్న నలుగు పిండితో చక్కని బాలుని బొమ్మను తయారు చేసింది. ఆ బాలుని బొమ్మకు ప్రాణం పోసింది. అమ్మ అన్న పిలుపును విన్న పార్వతీదేవి చాలా సంతోషించింది. నాయన, నేను అభ్యంగన స్నానానికి వెళ్తున్నాను, ఎవరిని లోనికి రానివ్వకు. ఇంతలోనే శివుడు కైలాసానికి రానే వచ్చాడు. వినాయకుడు శివుణ్ణి అడ్డుకున్నాడు. దానితో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో ఉగ్ర రూపం దాల్చిన శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. అమ్మ అన్న అరుపును విన్న పార్వతీదేవి పరుగున వచ్చి ఆ బాలుని చూసి దుఃఖించింది. శివుడు నంది భృంగిలతో ఉత్తర దిశగా తలపెట్టుకొని పడుకున్న ప్రాణి తలను తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు. కాసేపటికి ఏనుగు శిరస్సుతో కైలాసానికి చేరారు నంది భృంగిలు ఇద్దరు.